మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, సంస్కృతిలో, వ్యవసాయంలో, ఆధ్యాత్మికతలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ జిల్లాను ప్రేమతో పాలమూరు అని పిలుస్తారు. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరుపొందిన ఈ నేల నేడు అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. పరిచయం: తెలంగాణ దక్షిణ భాగంలో ఉన్న మహబూబ్నగర్ జిల్లా ప్రకృతి సంపదతో, చారిత్రక వైభవంతో, పురాతన దేవాలయాలతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం శాతవాహనుల కాలం నుండి చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్షాహీలు, ఆసఫ్ జాహీలు వంటి అనేక రాజవంశాల పాలనను చూసింది. పూర్వం ఈ ప్రాంతాన్ని రుక్మమ్మపేట, పాలమూరు అనే పేర్లతో పిలిచేవారు. తర్వాత హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ గౌరవార్థం 1890లో మహబూబ్ నగర్ గా పేరు మార్చబడింది. మహబూబ్ నగర్ చరిత్ర: మహబూబ్ నగర్ చరిత్ర వేల సంవత్సరాల పురాతనమైనది. ఈ ప్రాంతంలో మెగాలిథిక్ యుగానికి చెందిన ఆనవాళ్లు లభించాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో పురాతన మానవ నివాసాల ఆధారాలు బయటపడ్డాయి. శాతవాహనుల కాలం: క్రీస్తుపూర్వం 221 నుండి క్రీస్తు శకం 218 వరకు శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పాలించారు. తెలుగు సంస్కృతి వికాసానికి శాతవాహనుల పాలన ఎంతో దోహదపడింది. చాళుక్యులు మరియు కాకతీయులు: చాళుక్యుల కాలంలో ఆలయ నిర్మాణాలు అభివృద్ధి చెందాయి. అనంతరం కాకతీయుల పాలనలో వ్యవసాయం, నీటిపారుదల వ్యవస్థలు బలపడ్డాయి. చెరువుల నిర్మాణం ద్వారా వ్యవసాయానికి ఊతమిచ్చారు. గోల్కొండ మరియు నిజాం పాలన: తర్వాత ఈ ప్రాంతం గోల్కొండ సామ్రాజ్యంలో భాగమైంది. కుతుబ్షాహీలు, ఆసఫ్ జాహీలు పాలించారు. నిజాం కాలంలో మహబూబ్నగర్కు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. భౌగోళిక విశేషాలు: మహబూబ్నగర్ జిల్లా దక్కన్ పీఠభూమిపై విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో కృష్ణా, తుంగభద్రా నదులు ప్రవహిస్తాయి. నదులు: కృష్ణానది, తుంగభద్రానది, భీమానది ఉపనదులు. ఈ నదులు జిల్లాలో సాగునీటికి ప్రధాన ఆధారం. వాతావరణం: ఇక్కడ సెమీ అరిడ్ వాతావరణం ఉంటుంది. వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. శీతాకాలం మితమైన చల్లదనంతో ఉంటుంది. పాలమూరు ప్రత్యేకత: మహబూబ్నగర్ను పాలమూరు అని పిలవడానికి ప్రధాన కారణం పాలు ఉత్పత్తి ఎక్కువగా ఉండడమే అని చెబుతారు. ఒకప్పుడు కరువు, వలసలు, నిరుద్యోగం ఈ జిల్లాకు ప్రధాన సమస్యలు. కానీ ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు రావడంతో పరిస్థితి మారుతోంది. వ్యవసాయం: జిల్లాలో వ్యవసాయం ప్రధాన వృత్తి. ప్రధాన పంటలు వరి, జొన్న,